కుటుంబానికి వడ్డీ కట్టలేని మీరు, ఉద్యోగ జీతాలు ఇవ్వలేని మీరు, పెర్మనెంట్ చేయలేని మీరు, అంగన్వాడీని, హోమ్ గార్డుల్ని, టీచర్స్ని, కాంట్రాక్ట్ టీచర్స్ని, ఎంప్లాయీస్ని, అరే మీకేమర్థం అవుతుంది? లక్షల కోట్లు నేను తేలేదా? లక్షల కోట్లు అభివృద్ధి చేయలేదా? హైదరాబాద్, బెంగళూరు ఐటీ కంపెనీలు పెట్టడానికి నేను కారకుడు కాదా? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే మాత్రమే కాదా? 100 సార్లు చెప్పినా మీరు ఇంకా 2 పార్టీలతోనే ఉన్నారు అంటే మీకు ఎంత బుద్ధి లేదో. ఒరే యువతి యువకులారా, రండి. మళ్ళా ఇంకొక ఆయన ఏదో ఇంకో పార్టీ పెడుతున్నాడు ఆర్ఎస్ఎస్ తరఫు, జై భారత్ పార్టీ అని. ఈ పనికిమాలిన ఆర్ఎస్ఎస్ పార్టీలో మీరు చేరకండి. ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీయే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. తమ్ముడికి చెప్పాను, జేడీ లక్ష్మణ్ చాలా మంచి మనసు. నన్ను 1000 కోట్ల రూపాయలు అడిగాడు వాళ్ళ టీంతో ఉంటుండగా. అవసరం లేదు తమ్ముడు, 1000 కోట్ల రూపాయలు అవసరం లేదు. నేను అలాగైతే నేను పార్టీ పెడతాను. ఎవరు 1000 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు పార్టీ పెడతావా? ఆ పార్టీలో కలవడమా? ఓట్లు పడతాయా? లోక్సత్తా పార్టీ కంటే పెద్ద పార్టీ ఉందా? జయప్రకాష్ నారాయణ గారి కంటే జేడీ లక్ష్మీనారాయణ తెలివైనడా? 100 రెట్లు బెటర్ జయప్రకాష్ నారాయణ గారు. అలాంటి ఆయనే పార్టీ పెట్టి 2900 పార్టీలాగా ప్యాకేజీలు క్లోజ్ అయిపోయి, షర్మిల లాంటిదే 1,20,000 కోట్లు ఆస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల పార్టీ పెట్టి తెలంగాణలో ఒక్క క్యాండిడేట్ నిలబెట్టలేకపోయారు.